నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. జీవితాంతం తోడుగా ఉండాల్సిన వ్యక్తి సడన్ గా మన నుంచి శాశ్వతంగా దూరమైతే ఆ వేదన మాటల్లో వర్ణించలేం. జీవితం మొత్తం ఒక్కసారిగా చీకటిమయం అయిపోతుంది. ఇక ఎప్పటికైనా తేరుకోగలమా అనే సందేహం కలుగుతుంది. అమెరికాకు చెందిన ఓ మహిళ కూడా దురదృష్టవశాత్తు ఇదే స్థితిని ఎదుర్కొంది. భర్త పోయిన వెంటనే ఆమె స్నేహితులు బంధువులను పిలిచి పెద్ద పార్టీ ఏర్పాటు చేసింది. ఆమె పార్టీ ఆహ్వానం తెలుసుకుని తొలుత అవాక్కైన వారందరూ చివరకు అసలు విషయం తెలిసి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం ఈ ఉదాంతం వైరల్ అవుతోంది. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో కేటీ యంగ్ దంపతులు నివసిస్తున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. అయితే 40 ఏళ్ల వయసులో ఆమె జీవితంలో అనూహ్య మలుపు తిరిగింది. కేటీ భర్త బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడి మృతి చెందాడు. దీంతో ఆమె జీవితం ఒక్కసారిగా అంధకారమయమైపోయింది. అప్పటికి ఆమెకు 8, 12 వయసులో ఉన్న పిల్లలు ఉన్నారు. తండ్రి లేడన్న విషయం తెలిస్తే పిల్లలు బాధను తట్టుకోలేరని కేటీ భావించింది. తండ్రి ఇక లేడన్న విషయం గురించి పిల్లలకి చెప్పకుండా వారిని ముందుగా సిద్ధం చేయాలనే ఆలోచనతో ఆమె చివరకు స్నేహితులు బంధువులను పిలిచి పెద్ద పార్టీ ఇచ్చింది. ఏకంగా 500 మంది హాజరైన ఈ పార్టీలో అతిథులందరికీ కేటీ బహుమతులు కూడా ఇచ్చింది. ఈ సందర్భంగా భర్త మధుర స్మృతులను నెమరేసుకుంది. చివరకు మెల్లగా ఈ దుర్వార్తను పిల్లలతో పంచుకుంది. భర్త దూరమైన బాధను దిగమింగుకుంటూ పిల్లల సంతోషం కోసం ఆమె పార్టీ ఏర్పాటు చేసిన తీరు జనాల్ని కదిలించింది.